आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलाम वालेकुम नाजरीन, मज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुकामी ख़बरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। ख़बरों से पहले सुनते हैं एक हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम मन युरिदिल्लाहु बिही खैरन युफ़क़्क़हु फ़िद्दीन, बुखारी शरीफ। अल्लाह ताला जिसके साथ भलाई करना चाहता है उसको दीन की समझ इनायत फरमाता है। महबूब नगर मुस्तक़र MPDO दफ्तर में ज़िला कलेक्टर S वेंकटराव ने ई-ऑफिस सिस्टम का इफ्तिताह किया। बाद अज़ां ज़िला कलेक्टर S वेंकटराव ने सहाफ़ियों से गुफ्तगू करते हुए कहा कि ई-ऑफिस के ज़रिए शफाफियत, राजदारी और कागज़ के इस्तेमाल के बग़ैर फ़ाइल को संभालने में मदद फराहम करेगा। लिहाजा तमाम सरकारी दफातर में ई-ऑफिस सिस्टम नाफिज किया जा रहा है, जिसके तहत मंडली सतह पर भी ज़राअत, तालीम और इंजीनियरिंग के दफातर में भी ई-ऑफिस पॉलिसी को नाफिज करने का फ़ैसला किया गया। ई-ऑफिस सिस्टम की वजह से शफाफियत के अलावा फ़ाइल को फौरी तौर पर क्लियर करता है। उसी तरह पुरानी तारीखों के साथ फ़ाइल भेजना मुमकिन नहीं होगा और साथ ही साथ फ़ाइल गुम होने का भी कोई इम्कान नहीं है। और मज़ीद कहा कि फ़ौरी तौर पर ये मालूम हो जाता है कि कौन सी फ़ाइल कहाँ है और ख़ास तौर पर फ़ाइल में जो फ़ैसला लिया गया उसकी मालूमात अहदेदार और ज़िले कलेक्टर को ही इल्म में होगा। ఎవరన్నా లాగిన్స్ తీసుకున్నారా ఎంపీడీఓకి? మూడు అయినాయి స్టార్ట్ చేయాలి సార్, స్టార్ట్ చేయాలి. ఈ ఆఫీస్ని ఇంకా సిస్టమేటిక్గా ఇంకా ఎలాబొరేట్గా ఉపయోగించాలనేటువంటి డెసిషన్ లాక్డౌన్కి ముందు తీసుకున్నాం. అందులో భాగంగా అన్ని ఎంపీడీఓ ఆఫీసులకి అలాగే తహసీల్దార్ ఆఫీసెస్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఎంపీడీఓ ఆఫీసులకి అగ్రికల్చర్, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డిప్యూటీ లెవెల్ ఆఫ్ ఆల్ పంచాయత్ రాజ్ వింగ్స్, ఆల్ ఇంజనీరింగ్ వింగ్స్ అన్నిటికీ కూడా ఈ ఆఫీస్ ఎక్స్టెండ్ చేయాలనేటువంటి సంకల్పం జిల్లా అధికారులందరూ కలిసి డెసిషన్ తీసుకున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్ మహబూబ్ నగర్ రూరల్ ఈరోజు ఈ ఆఫీస్ ఇనాగరేట్ చేశాం. ఇది చాలా పరిణామం. మిగతా అందరు ఎంపీడీఓలు కూడా క్విక్గా కంప్లీట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. ఈ ఆఫీస్ వల్ల ముఖ్యంగా ఉపయోగం ఏంటంటే నెంబర్ 1 ఒకటి పారదర్శకత. ఫైల్ ఎప్పుడు పెట్టారు, ఎన్ని గంటలకు పెట్టారు, ఎన్ని సెకండ్లకు పెట్టారు అనేది కూడా ఉంటుంది. అలాగే ఫైల్ క్లియరింగ్ ఆఫీసర్ ఎన్ని గంటలకు ఫైల్ క్లియర్ చేశారనేది వస్తుంది. దీనివల్ల ఏంటంటే నేను ముందు పెట్టాను, వెనక్కి పెట్టాను, బ్యాక్ డేట్స్, యాంటీ డేట్స్ ఇటువంటి మోసాలు ఏవి చేయడానికి అవకాశం ఉండదు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మనం సర్వసాధారణంగా చాలా ఆఫీసుల్లో ఫైల్స్ పోయాయి, ఫైల్స్ మిస్ అయ్యాయి, ఇటువంటి ఎక్కువగా వింటుంటాం. ఫైల్స్ దాచేసారు ఇవన్నీ కూడా. దానివల్ల ఏంటంటే అవి మళ్ళీ అవసరమైనప్పుడు వస్తుంటాయి, లేకపోతే పోతుంటాయి. ఇప్పుడు ఆ సంబంధమే ఉండదు. ఫైల్ పోవడం అన్న ప్రశ్నే ఉండదు. కంప్లీట్గా NIC వెబ్సైట్లోనే ఉంటుంది కాబట్టి ఫైల్ సురక్షితంగా ఏదో ఒక సీట్లో ఉంటుంది. మనం ట్రాక్ చేసుకోవచ్చు ఫైల్ని, ఎవరి సీట్లో ఉంది, అది సెక్షన్లో ఉందా, లేదంటే సెక్షన్ హెడ్ దగ్గర ఉందా, డిఆర్ఓ దగ్గర ఉందా, జేసీ దగ్గర ఉందా, కలెక్టర్ దగ్గర ఉందా, ఆ ఫైల్ నెంబర్ కొట్టగానే ఓనర్ ఆఫ్ ది ఫైల్ అని వస్తుంది. కాబట్టి ఇది ఒక రెండో ఉపయోగం. మూడోది, అన్నిటికన్నా
చాలా ఇంపార్టెంట్ ఉపయోగం ఏంటంటే మనం అందరం చూస్తుంటాం జనరల్గా మనం ఫైల్ కిందకి పంపించకముందే అడ్రస్ ఏంటనేది మధ్యలో ఉన్న ఆ ఫైల్స్ అయ్యని చెప్పేస్తుంటారు మాన్యువల్ ఫైలింగ్ సిస్టంలో. బట్ ఇది ఒకరి దగ్గర నుండి ఒకరికి ఆఫీసర్స్కే వెళ్తుంది కాబట్టి ఇంకెవరు మధ్యలో చూడడానికి వీలు ఉండదు. అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ పిఎస్ ఆర్ సిసిస్, చాలామందికి పిఎల్ సిసిలు ఉంటారు కాబట్టి ఫైల్ మానిటరింగ్లో ముందే డెసిషన్ ఏంటనేది వాళ్ళు తెలిసిపోవడం, దాన్ని క్లిక్ చేసి వాట్సాప్లో పంపడం ఇటువంటిదంతా జరుగుతుంటుంది. ఇది వాట్సాప్కి అందదు కాబట్టి చాలా హైలీ సెక్యూర్డ్ మెజర్స్ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఫైల్ లీక్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఆ కన్సర్న్ సెక్షన్కి మధ్య ఆఫీసర్ ప్లస్ హయ్యర్ లెవెల్ ఆఫీసర్ ఎవరంటే వాళ్ళ ముగ్గురికే తెలుస్తుంది ఫైల్లో ఉన్న డెసిషన్. కాబట్టి ఫైల్ గోప్యతకు కూడా ఏ రకమైనటువంటి భంగం కాకుండా ఉంటుంది. సో అదేవిధంగా ఫైల్స్ని మనం ఎక్కువ ఫైల్స్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒకేసారి మనం వేల కొద్ది ఫైల్స్ కూడా ఇందులోనే నిక్షిప్తంగా భద్రంగా ఉంచవచ్చు మనం. అదే మనం ఇదివరకు క్యాంపులు వెళ్ళినప్పుడు క్యాంపుల్లో చూసేది చిన్న ల్యాప్టాప్లో కూడా ఇప్పుడు వెళ్తూ క్యాంప్స్ వెళ్తూ కూడా వెహికల్లోనే సంతకం పెట్టుకోవచ్చు. ఎవరి సహాయం లేకుండా ఎంత అర్ధరాత్రైనా కూర్చొని ఫైల్స్ క్లియర్ చేయొచ్చు. వీళ్ళు ఇక్కడ మండలం నుండో జిల్లా హెడ్ క్వార్టర్ నుండో ఫైల్ పెట్టినప్పుడు ఒకవేళ హైయర్ ఆఫీసర్స్ క్యాంపుల్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కూడా ఒక ఫోన్ చేస్తే వెంటనే ఫైల్ ఓపెన్ చేసి క్లియర్ చేసి ఎమర్జెన్సీ అయితే గవర్నమెంట్కి పంపించాల్సిన రిపోర్ట్లు ఏమైనా ఉంటే ఇమీడియట్గా పంపించవచ్చు. ఇటువంటి మల్టీఫేరియస్ ఉపయోగాలు ఈ ఆఫీస్ వల్ల ఉన్నాయి కాబట్టి దయచేసి నేను ఆఫీసర్స్ ఎవరెవరికైతే లాక్డౌన్కు ముందు ఒక ఎజెండా ఫిక్స్ చేసుకున్నామో, ఎవరెవరిని ఈ ఆఫీస్ పరిధిలోకి వస్తే బాగుంటుందని అనుకున్నామో ఆ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఆఫీస్ని ఇమీడియట్గా అందులోకి స్విచ్ ఆన్ అవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దానికి తగ్గ ట్రైనింగ్ అన్ని ఇవ్వడానికి మన మూర్తి గారు చాలా అనుభవజ్ఞులు, ఎన్ఐసి డిఈఓ గారు. వారు ఆల్రెడీ జిల్లాలో సక్సెస్ఫుల్గా చేసి బహుశా ఏ జిల్లాలో ఇంత చక్కగా ఈ ఆఫీస్ రన్నింగ్ అనేది చూడలేదు. ఆఫీసర్స్ కంటిన్యూ అవుతున్నా సరే దీన్ని మూలన పడేయకుండా ఫైల్స్ చేస్తున్నామంటే దీంతో ఉపయోగం అందరికీ తెలిసి వచ్చింది. పర్టికులర్గా కలెక్టరేట్, జిల్లా పరిషత్ లాంటి పెద్ద ఆఫీసులో ఇది చాలా ఉపయోగం. ఇంటర్నల్ యూజింగ్ కూడా ఇది బాగుంటుంది కాబట్టి అందరు ఆఫీసర్స్ కూడా ఇమీడియట్గా ఈ ఆఫీసులోకి స్విచ్ ఓవర్ అవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. बल्दी हल्के 24 काउंसलर मोहम्मद अब्दुल रशीद मुश्ताक ने आज इलाके की तमाम मसाजिद को सैनिटाइजर करवाया। 2 दिन कबल जहां मसाजिद इबादत के लिए खोल दी गई हैं। अब्दुल रशीद मुश्ताक ने बताया कि शहर महबूब नगर में कोविड-19 के जदीद मामलात के दर्ज होने के बाद एहतियाती तदाबीर सख्त कर दिए गए हैं, इसलिए मसाजिद को भी सैनिटाइजर किया जा रहा है।
आशुर खाना हज़रत इमाम हुसैन रज़ियल्लाहु ताला अन्हु नारायणपेट के इन्हिदाम का जायज़ा लेने के लिए रुकन मरकज़ी वक्फ कौंसिल मोहम्मद हनीफ ने नारायणपेट का दौरा किया। इस मौके पर उन्होंने ज़िला कलेक्टर नारायणपेट से मुलाकात करते हुए आशुर खाने की बाजियाबी के लिए बात की। इस मौके पर उनके हमरा सीनियर कांग्रेस कायद मोहम्मद सलीम एडवोकेट और दीगर मौजूद थे। बादशाह अखबारी नुमाइंदों से बात करते हुए उन्होंने कहा कि ये हुक्मरान जमात टीआरएस की कारस्तानी है और मुकामी एमएलए की एमा पर ही आशुर खाना मुनहदिम किया गया। तो यहाँ आके नहीं है, वही तो हमारा है ना, हमारा वही तकलीफ, सब में बड़ी तकलीफ तो वही है ना। मौके पे आके आप इंस्पेक्शन नहीं कर रहे हो, लोग आके हमको आवाज करते हुए चले आ रहे, बड़ी तकलीफ नहीं होती आपको? और हम आने भी तैयार नहीं, रिक्वेस्ट करे तो कौन आने तैयार नहीं थे? सीईओ वगैरह जो भी आए थे, एमएलसी वगैरह, कोई आने तैयार नहीं स्पॉट पे। काम करा के चले गए मेरे साथ। कलेक्टर एसपी जो भी है वहाँ जाना है, पहले आप ये नहीं देख रहे हैं कि आप जाके क्या बात करेंगे। हालांकि उस दिन रोड भी नहीं पड़ी थी सर। नहीं, बिल्कुल नहीं पड़ी, रोड नहीं पड़ी थी, पूरा ऐसा ही था, पूरा ऐसा लकड़ा डाल के सागवान के लकड़े निकाल के ऐसा पूरा जमा के रोक सकते थे। तस्बिया होने के बाद जो भी होता है हमारा यही था, तस्बिया होने के बाद हम जो फॉलो करना है फॉलो करेंगे। हम लॉ के अगेंस्ट नहीं जा रहे, बार बार यही बोले, हम लॉ के अगेंस्ट नहीं जा रहे, हम प्रोसीजर के अगेंस्ट में नहीं जा रहे, कानून के खिलाफ नहीं जा रहे। हम ये बोल रहे हैं कि भाई काम करने वाला कौन, हमारा यही डिमांड है, काम करने वाला। नारायणपेट टाउन में आशुर खाना 2 तारीख को मुनहदिम होने की इत्तला के बाद तेलंगाना स्टेट वक्फ बोर्ड के सीईओ और एक बोर्ड मेंबर यहाँ पर आके दौरा भी किए और साथ में कुछ कंप्लेंट भी लेके गए। उसके बाद तेलंगाना सेंट्रल वक्फ काउंसिल को एक ईमेल रिसीव हुआ, एक कंप्लेंट आया था कि यहाँ पर सही तरीके से जांच नहीं हो रही है और यहाँ का ऐसा मुनहदिम हुआ आशुर खाना। तो उस सिलसिले में सेंट्रल वक्फ काउंसिल के डायरेक्शंस पे मुझे यहाँ पर, क्योंकि मैं सेंट्रल वक्फ काउंसिल मेंबर हूँ, इंस्पेक्शन और विजिट करने के लिए यहाँ भेजा गया नारायणपेट आशुर खाना। तो सबसे पहले मैं यहाँ आते ही आशुर खाने जहाँ मुनहदिम हुआ है वहाँ पर देखा, वहाँ पर तो ऑलरेडी रोड भी पड़ चुकी है, आशुर खाने का कोई आसार भी वो बाकी नहीं रखे। वहाँ पर आने के बाद ये पता चला कि आशुर खाना हेरिटेज टैग तो नहीं था, लेकिन तकरीबन 200 साल पुराना आशुर खाना है और तस्वीर देखने से ये पता चलता है कि ये कुतुब शाही ज़माने का आशुर खाना है। और ये भी मुझे मालूम हुआ, यहाँ के मुकामी लोग सलीम भाई वगैरह हैं जो ये कार्रवाई कर रहे थे यहाँ पर, कि अलम और कुरान तमाम मौजूद थे जब ये मुनहदिम किया गया। और मुनहदिम आरएनबी या गवर्नमेंट की तरफ से नहीं किया गया, बल्कि ये मुनहदिम जो है, जबकि आरएनबी के थ्रू ये काम चल रहा था, टीआरएस के 10 कायदीन नारायणपेट के, उनकी निगरानी में, जिसकी सरपरस्ती एमएलए साहब की भी है यहाँ पर टीआरएस के, उनकी ज़ेर निगरानी आशुर खाना मुनहदिम हुआ। और मुनहदिम होते वक्त वहाँ पर जो अलम और कुरान वगैरह थी वो भी निकालने नहीं दिया गया। तो बड़ी शर्मनाक वाक़या है, क्योंकि तेलंगाना की हुकूमत का ये दावा रहता है कि वो अक़लियतों के दोस्त है, मुसलमानों के दोस्त है, लेकिन दिखने में ये आ रहा है कि वो अक़लियतों के दोस्त है, ना मुसलमानों के दोस्त है, बल्कि मैं ये समझता हूँ कि तेलंगाना की आवाम की दोस्ती है। फिर इंस्पेक्शन के बाद ये पता चला यहाँ पर कि ये मुनहदिम तो हो चुका है और उसके बाद कंप्लेंट भी दिया गया है। देने के बाद कलेक्टर साहिबा और
यहाँ की एसपी साहिबा को कंप्लेंट दिया गया, लेकिन उस पर कोई एक्शन अभी तक नहीं लिया गया। तो उसी सिलसिले में सेंट्रल वर्क काउंसिल की डायरेक्शन पर मैं यहाँ आया और इंस्पेक्शन यानी एसपी साहिबा से भी मुलाकात हुई, तफसीली बातचीत हुई। तो उन्होंने ये बताया कि कमिश्नर बल्दिया उनकी निगरानी में टूटा, उन्होंने बोला। जबकि यहाँ मुकामी जो सलीम भाई वगैरह है उनका ये कहना है कि बल्दिया से इसका कोई ताल्लुक़ नहीं है, ये लैंड R&B को दे दिया गया था। तो जो भी काम होगा, चाहे वो डिसमेंटल का हो या कंपनसेशन का मसला हो, जो भी हो R&B के थ्रू होता है। तो R&B का या फिर म्यूनसिपल कमिश्नर जो बात कर रहे हैं वो भी मौजूद नहीं थे, ना म्यूनसिपल चेयरमैन मौजूद थे, बल्कि TRS के वाइस चेयरमैन, ये म्यूनसिपैलिटी के नारायण म्यूनसिपैलिटी के, और चेयरमैन मार्केटिंग और टाउन प्रेसिडेंट यहाँ के TRS के, वो इन लोगों की मौजूदगी में, टोटल 10 आदमी की मौजूदगी में आशिफाना मुनज़्ज़म किया गया। तो खैर एसपी साहिबा से बात होने के बाद उन्होंने बताया कि चूँकि सिविल मैटर है, तो मैंने उनसे ये कहा कि सिविल नहीं है बल्कि ट्रेसपास करके अगर डिसमेंटल किया जाता है तो क्रिमिनल मैटर होता है। तो उन्होंने ये तयक़ुन दिया है कि और भी इसमें डिटेल्स देने के लिए यहाँ पर सलीम साहब, एडवोकेट साहब को वो डिटेल्स देने के बाद उसके खिलाफ़ कार्रवाई करने की उन्होंने तयक़ुन दिया है। उसके बाद कलेक्टर साहिबा करने आए, उनसे भी तफसीली बातचीत हुई और उनके पास भी चूँकि कंप्लेंट दिया गया था, तो उन्होंने बोला कि एज़ पर प्रोसीजर मैं SP के हवाले, SP के पास भिजा दी हूँ और वहाँ पर जो भी कार्रवाई हो रही है। उसके अलावा उन्होंने एक बात ये कही कि यहाँ की मुतवल्लियाँ जो है वो कह रहे हैं कि प्राइवेट राशुखाना था, मेरा था, और उन्होंने क्लेम किया है, इसका वक्फ बोर्ड से ताल्लुक़ नहीं है, उनका कहना है। तो चुनाचे वो रेडी भी हुआ था, लेकिन कलेक्टर साहिबा चूँकि आशुखाना है और हैदराबाद के तकरीबन वक्फ प्रॉपर्टियों से वाकिफ़ हैं, तो इसीलिए उन्होंने इसको रोक के उनका ये कहना है कि CEO को उन्होंने फ़ोन किया था कि भाई ये आशुखाना टूट रहा है, आके आप उसका क्लेम करो। तो वो ना वो क्लेम करे, खाली आए ये कंप्लेंट दे के गए, सिर्फ एक पेपर अब तक आया, उससे हट के मेरे पास कोई पेपर आज तक नहीं दिए। मैं बार बार बोल रही हूँ कि क्लेम करने के लिए। तो मैं उनसे ये रिक्वेस्ट किया हूँ कि आशुखाना जो मुनज़्ज़म हुआ है उसके बदले कंपनसेशन की ज़रूरत नहीं है, बल्कि वो जगह की ज़रूरत है, आशुखाने के लिए जगह की ज़रूरत है। मैंने उनसे ये रिक्वेस्ट की है, तो उन्होंने तयक़ुन दिया है ये कह कर कि पहले वो क्लेम पिटीशन डालें यहाँ पर वक्फ बोर्ड के CEO, उसके बाद ही वो कोशिश करके काम करने की तैयारी। रियासती कांग्रेस कमेटी की जानिब से आंध्र प्रदेश के आबी ज़ख़ीरा पोतीपाडु की ऊंचाई के खिलाफ कांग्रेस ने पहले ही जिद्दोजहद का ऐलान किया है। अब इस जिद्दोजहद को मज़ीद तेज़ करने के लिए एक कमेटी तश्कील दी गई है, जिसकी सदारत साबिक़ वज़ीर नागम जनार्दन रेड्डी को दी गई है। इस कमेटी में 12 दीगर अराकीन होंगे, जबकि साबिक़ वज़ीर जाना रेड्डी और साबिक़ रुकन राज्यसभा हनुमंत राव इस कमेटी के मुशीर होंगे। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में AG सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़।